ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం ఆల్కేన్స్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇంట్రడక్షన్ టు ఆల్కేన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోజు మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ లో మనకి ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఈ రియాక్షన్ నే మనం సెబాటియర్-శాండరన్స్ రియాక్షన్ అంటాం. దీంట్లో చూసుకున్నప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కి ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. From unsaturated hydrocarbons. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి మనకి ఆల్కేన్స్ ప్రిపరేషన్ చేసే మెథడ్ ఏమంటామంటే సెబాటియర్-శాండరన్స్ మెథడ్ అంటాం. దీంట్లో చూసుకుంటే మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఆల్కేన్స్ తీసుకున్నాం. CH2 డబుల్ బాండ్ CH2, దీన్ని హైడ్రోజన్ తో ట్రీట్ చేస్తాము. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం, పల్లాడియం ఆర్ నికెల్ క్యాటలిస్ట్ యూజ్ చేసి మనకి 200 నుంచి 300 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేస్తే మనకి ఎడిషన్ రియాక్షన్ జరిగి CH3 సింగిల్ బాండ్ CH3 ఆల్కేన్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఇథిలీన్, ఇది ఈథేన్. ఈ రియాక్షన్ నే మనం సెబాటియర్-శాండరన్స్ రియాక్షన్ అంటాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ is treated with hydrogen in presence of nickel and 200 degree centigrade to 300 degree centigrade to form ethane. ఈ రియాక్షన్ ఏమన్నా అంటే సెబాటియర్-శాండరన్స్ రియాక్షన్ అంటాం. అంటే ఆల్కేన్స్ లేదా ఆల్కైన్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలీన్ తీసుకున్నాం. ఇథిలీన్ ని హైడ్రోజన్ తో నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో 200 నుంచి 300 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేస్తే మనకి ఈథేన్ ఫామ్ అవుతుంది. ఇది సెబాటియర్-శాండరన్స్ రియాక్షన్. ఇక్కడ నికెల్ ప్లేస్ లో మనకి ప్లాటినం గానీ పల్లాడియం కానీ వాడచ్చు. ప్లాటినం పల్లాడియం వాడినప్పుడు మనకి ఇంత టెంపరేచర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్లాటినం పల్లాడియం అనేది కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ క్యాటలిస్ట్ కింద ఏం వాడతాం అంటే మాక్సిమం నికెల్ వాడతాం. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఉజ్ రియాక్షన్. ఉజ్ రియాక్షన్ దేని నుంచి ప్రిపేర్ చేస్తామంటే ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆల్కేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ RX ప్లస్ Na XR in presence of dry ether. ఇక్కడ మనకి ఈ X, ఈ Na, ఈ X సోడియం హ్యాలైడ్ కింద ఎలిమెంట్ అయిపోద్ది. 2NaX R సింగిల్ బాండ్ R. ఇక్కడ తీసుకుంటే మనకి ఆల్కైల్ హ్యాలైడ్ ని సోడియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తే మనకి సోడియం హ్యాలైడ్ మరియు ఆల్కేన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మెథైల్ అయోడైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ 2NaI. దీన్నేమో వచ్చేసి మెథైల్ అయోడైడ్. ఇది రియాక్ట్ చేస్తే మనకి ఈథేన్ ఫామ్ అవుతుంది.
మెథైల్ అయోడైడ్ ని సోడియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తే మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఈథేన్ ఏర్పడుతుంది. ఇది వుడ్జ్ రియాక్షన్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి వుడ్జ్ ఫిటిక్ రియాక్షన్. వుడ్జ్ ఫిటిక్ రియాక్షన్ ఇది కూడా సేమ్ వుడ్జ్ రియాక్షన్ లాగా ఉంటది. ఇక్కడ మనం బోత్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకున్నాం. ఇక్కడ వుడ్జ్ ఫిటిక్ రియాక్షన్ లో ఒక ఆల్కైల్ హాలైడ్ ఒక అరైల్ హాలైడ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆల్కైల్ హాలైడ్ RX ప్లస్ 2Na ప్లస్ అరైల్ హాలైడ్ కింద హాలోబెంజీన్ is treated in presence of dry ether. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీంట్లో ఉండే X Na X 2NaX కింద ఎలిమినేట్ అయిపోతుంది. ప్లస్ ఆల్కైల్ గ్రూప్ బెంజీన్ దగ్గర అటాచ్. ఇది థర్డ్ మెథడ్ వుడ్జ్ ఫిటిక్ రియాక్షన్. ఆల్కైల్ హాలైడ్స్ and aryl halide is treated with sodium metal in presence of dry ether to form alkyl halide. ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే మనకి ఎరైల్ ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ బెంజైల్ ఆల్కైల్ బెంజీన్ ఫామ్ అవుతుందండి. ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఆల్కైల్ బెంజీన్. ఆల్కైల్ హాలైడ్ హాలోబెంజీన్. ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ ని సోడియం లోహంతో హాలోబెంజీన్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పొడి ఈథర్ సమక్షంలో ఒక ఆల్కైల్ హాలైడ్ ని అరైల్ హాలైడ్ ని సోడియం లోహంతో చర్య జరిపిస్తే మనకి ఆల్కైల్ హాలైడ్ ఆల్కైల్ బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వుడ్జ్ ఫిటిక్ రియాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మెథైల్ అయోడైడ్ అండ్ అయోడోబెంజీన్. మెథైల్ అయోడైడ్ iodobenzene is treated with sodium metal in presence of dry ether. ఇక్కడ ఈ అయోడిన్ సోడియం అయోడిన్ 2Na సోడియం అయోడైడ్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా మెథైల్ గ్రూప్ వచ్చి బెంజీన్ రింగ్ మీద అటాచ్ అవుతుంది. ఇది మెథైల్ బెంజీన్. దీన్ని టోలిన్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి మెథైల్ అయోడైడ్ అయోడోబెంజీన్ సోడియం లోహంతో చర్య జరిపించినప్పుడు పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తే మనకి సోడియం అయోడైడ్ మరియు మెథైల్ బెంజీన్ దాన్ని ఏమంటామంటే టోలిన్ ఏర్పడుతుంది. ఇది థర్డ్ ప్రిపరేషన్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రిపరేషన్ మెథడ్. ఫోర్త్ ప్రిపరేషన్ మెథడ్ వచ్చేసి మనకి డీకార్బాక్సిలేషన్. Decarboxylation of carboxylic acid. Decarboxylation of carboxylic acid. ఇక్కడ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ carboxylic sodium or potassium salts of carboxylic acids. For example, RCOONA is treated with soda lime. RCOONA is treated with soda lime. Soda lime అంటే
సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ మిక్సర్ ఏమంటాం అంటే మనం సోడా లైమ్ అంటాం. Sodium salts of carboxylic acid is treated with soda lime to form alkanes plus Na2CO3. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీంట్లో ఉండే COONA, దీంట్లో ఉండే NaO, Na2CO3 సోడియం కార్బోనేట్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా మనకి RKH కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆల్కేన్ ఇది సోడియం కార్బాక్సిలేట్. సోడియం కార్బాక్సిలేట్. ఇక్కడ డీకార్బాక్సిలిక్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సోడియం లేదా పొటాషియం లవణాన్ని సోడా లైమ్ తో చర్య జరిపించినప్పుడు మనకి ఆల్కేన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్ కింద రియాక్షన్ సోడియం ఎసిటేట్ CH3COONA, దీని నేమ్ వచ్చేసి సోడియం ఎసిటేట్ is treated with soda lime. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీంట్లో ఉంటే COONA, దీంట్లో ఉంటే NaO, టోటల్ Na2CO3 కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా ఇక్కడ ఉంటే CH3 ప్లస్ CH4 మీథేన్ ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చెప్పుకున్నా మనకి 4 మెథడ్స్ చెప్పుకున్నాం ప్రెసెంట్. 4 మెథడ్స్ లో ఫస్ట్ 3 మెథడ్స్ లో మనం దేన్ని ప్రిపేర్ చేయాలంటే మీథేన్ ప్రిపేర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సెబాటియస్ ఆండ్రాన్స్ రియాక్షన్ లో గానీ, వుడ్జ్ రియాక్షన్ లో గానీ, వుడ్జ్ ఫీడింగ్ రియాక్షన్ లో గానీ మీథేన్ ప్రిపేర్ చేయలేం. దేంట్లో ప్రిపేర్ చేయగలమంటే డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ లో మాత్రమే ఏం చేయగలమంటే దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి 4 మెథడ్స్. ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి క్లెమెన్సన్ రిడక్షన్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి క్లెమెన్సన్ క్షయీకరణము. ఓకే, క్లెమెన్సన్ క్షయీకరణం తీసుకుంటే మనకి క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్ లో దీంట్లో ఏం రియాక్ట్ అవుతుంది అంటే రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. దేన్ని రిడ్యూస్ చేస్తాయంటే మనకి ఆల్డిహైడ్స్ గానీ, కీటోన్స్ గానీ జింక్ అమాల్గమ్ ప్లస్ HCl ప్రెసెన్స్ లో మనం ట్రీట్ చేసినప్పుడు మనకి ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్ ఏమంటామంటే క్లెమెన్సన్ రిడక్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి RCHO, C డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ H, ఆల్డిహైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ZnHZ HCl. ఇక్కడ తీసుకుంటే మనకి రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి నేసెంట్ హైడ్రోజన్ తీసుకుంటాం. 4 నేసెంట్ హైడ్రోజన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఈ 4 హైడ్రోజన్స్ లో 2 హైడ్రోజన్స్ కార్బన్ కి అటాచ్ అవుతాయి. ఇంకా మిగతా 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్ తో అటాచ్ అయ్యి మనకి ఫైనల్ గా ఏం ఫామ్ అవుతుందంటే R సింగిల్ బాండ్ H ప్లస్ H2O ఆల్కేన్. ఇక్కడ వచ్చేసి ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ is treated with zinc amalgam plus HCl. ఇది రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఆల్డిహైడ్ ని మనకి జింక్ అమాల్గం ప్లస్ HCl సమక్షంలో చర్య జరిపిస్తే మనకి క్షయీకరణం జరిగి ఇక్కడ ఆల్కేన్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఎసిడ్ ఆల్డిహైడ్ CH3C డబుల్ బాండ్ OH ప్లస్ 4H ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ HCl. ఫైనల్ గా ఏం జరుగుతుందంటే CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ H2O.
ఎసిటాల్డిహైడ్ ని మనం జింక్ అమాల్గమ్ ప్లస్ HCl సమక్షంలో క్షయకరణ చెందిస్తే మనకి ఏం ఏర్పడుతుంది ఇక్కడ ఈథేన్ ఏర్పడుతుంది. ఇది 5th మెథడ్. దీంట్లోనే ప్రెసెంట్ మనం ఆల్డిహైడ్ తీసుకున్న ఆల్డిహైడ్ తో పాటు కీటోన్ కూడా తీసుకోవచ్చు. కీటోన్ తీసుకుంటే RC≡O in presence of ZnHg HCl. ఇక్కడ కూడా మనకి నేసెంట్ హైడ్రోజన్ పార్టిసిపేట్ చేస్తాయి. నేసెంట్ హైడ్రోజన్స్ అనేవి 2 హైడ్రోజన్స్ కార్బన్ కి 2 హైడ్రోజన్స్ కి ఆక్సిజన్ కి అటాచ్ అయితే ఫైనల్ గా మనకి RCH2 ప్లస్ H2O ఆల్కేన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఎసిటోన్ తీసుకుందాం. డైమిథైల్ కీటోన్ దీన్ని ఏమనుకుంటాం మనం ఎసిటోన్ is treated with nascent hydrogens in presence of ZnHg HCl. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ కార్బన్ కి 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్ కి అటాచ్ అవుతాయి. ఫైనల్ గా CH3 సింగిల్ బాండ్ CH2 ప్లస్ H2O. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకి ప్రోపేన్. ఇక్కడ వచ్చేసి ఎసిటోన్ ని మనకి జింక్ అమాల్గమ్ ప్లస్ HCl సమక్షంలో చేర్పిస్తే మనకి క్షయకరణ చెందిస్తే మనకి ప్రోపేన్ ఏర్పడుతుంది. ఇది 5th రియాక్షన్ సార్, క్లెమెన్సన్ రిడక్షన్. క్లెమెన్సన్ క్షయకరణం. ఈ పద్ధతిలో మనం దేన్ని ప్రిపేర్ చేస్తామంటే ఆల్కేన్స్ ని తయారు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో కూడా మనకి మీథేన్ ని ప్రిపేర్ చేయడం జరగలేదు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి కోరహౌస్ సింథసిస్. Last one, Corehouse synthesis. Corehouse synthesis. ఈ Corehouse synthesis లో మనం ఏం చేస్తామంటే డైఆల్కైల్ లిథియం కాపర్ ని ఆల్కైల్ హాలైడ్ తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఆల్కేన్స్ ఫామ్ అవుతున్న రియాక్షన్ ఏమంటాం అంటే కోరెహౌస్ సింథసిస్ అంటాం మనం. ఇక్కడ డైఆల్కైల్ లిథియం కాపర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్ ని లిథియం మెటల్ తో ట్రీట్ చేస్తామండి. లిథియం మెటల్ తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ లిథియం ఫామ్ అవుతుంది. ఆల్కైల్ లిథియం -X2 అంటే ఆల్కైల్ లిథియం తీసుకుంటే మనకి ఆల్కైల్ హాలైడ్ లిథియం లోహంతో చర్య జరిపించినప్పుడు మనకి 2 హాలోజన్స్ H2 కింద హాలోజన్ మాలిక్యూల్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా మనకి ఆల్కైల్ లిథియం ఫామ్ అవుతుంది. ఈ ఆల్కైల్ లిథియం ని మనం కాపర్ లోహంతో క్యూపరస్ హాలైడ్ తో ట్రీట్ చేస్తాం. ఆల్కైల్ లిథియం ని మనం దేంతో ట్రీట్ చేస్తామంటే క్యూపరస్ హాలైడ్ తో ట్రీట్ చేసినప్పుడు మనకి లిథియం హాలోజన్ తో రియాక్ట్ అయితే మనకి లిథియం హాలైడ్ LiX కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఇంక రిమైనింగ్ వచ్చేసి R2-CuLi డై ఆల్కైల్ లిథియం కాపర్. డైఆల్కైల్ లిథియం కాపర్. ఈ విధంగా మనం డైఆల్కైల్ లిథియం కాపర్ ని ప్రిపేర్ చేస్తాం. ఆల్కైల్ హాలైడ్ ని లిథియం లోహంతో చర్య జరిపించినప్పుడు మనకి మొట్టమొదటి ఏం ఏర్పడుతుంది అంటే ఆల్కైల్ లిథియం ఏర్పడుతుంది. ఆల్కైల్ లిథియం ని క్యూపరస్ హాలైడ్ తో ట్రీట్ చేసినప్పుడు క్యూపరస్ హాలైడ్ తో చర్య జరిపిస్తే మనకి దీంట్లో లిథియం హాలైడ్ కింద ఎలిమినేట్ అయిపోయి మనకి డైఆల్కైల్ లిథియం కాపర్ అనేది ఏర్పడుతుంది. ఈ డైఆల్కైల్ లిథియం కాపర్ ని తీసుకుని మనం దీన్ని ఆల్కైల్ హాలైడ్ తో ట్రీట్ చేస్తాం. డైఆల్కైల్ లిథియం కాపర్ is treated with alkyl halide to form alkane RR' plus R'(Cu) plus LiX. alkane
డైఆల్కైల్ లిథియం కాపర్. డైఆల్కైల్ లిథియం కాపర్ ని ఆల్కైల్ హాలైడ్ తో చేర్పిస్తే మనకి ఆల్కేన్ మరియు ఆల్కైల్ కాపర్ అండ్ లిథియం హాలైడ్ ఫామ్ అవుతుంది. ఇది కోరే హౌస్ సింథసిస్. ఈ 6 మెథడ్స్ లో మనం వేటిని ప్రిపేర్ చేస్తామంటే ఆల్కేల్ ని తయారు చేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ దీంట్లో ముఖ్యంగా ఈ 6 మెథడ్లు గుర్తుపెట్టుకోవాల్సిందిగా. అంటే మనకి సిలబస్ లో మనకి 3 ఉన్నాయి: వుడ్జ్ ఫిట్టింగ్, కోరే హౌస్ సింథసిస్. ఈ 3 ఉన్నాయి. వీటితో పాటు 3 రియాక్షన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏంటవి మనకి క్లెమెన్సన్ క్షయకరణం, క్లెమెన్సన్ రిడక్షన్ ఒకటి, నెక్స్ట్ సెబాటియర్ శాండ్రన్స్ రియాక్షన్ ఒకటి, డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇవి టోటల్ గా మనకి ప్రిపరేషన్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ అయిపోయిన తర్వాత దీంట్లో నెక్స్ట్ నేర్చుకోవాల్సిన అంటే ప్రాపర్టీస్, ఆల్కేన్స్ యొక్క ప్రాపర్టీస్. దాంట్లో మనం చూసుకుంటే ఫిజికల్ ప్రాపర్టీస్. ఆల్కేన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూసుకుంటే మనకి ఫస్ట్ 4 కార్బన్స్ అంటే C1 to C4 ఆర్ గ్యాసెస్. అంటే C1 నుంచి C4 కార్బన్ వరకు ఉంటే ఆల్కేన్స్ అన్ని కూడా ఏ స్టేట్ లో ఉంటాయంటే గ్యాసెస్ స్టేట్ లో ఉంటాయి, వాయువులు. నెక్స్ట్ C5 to C17 అంటే నెక్స్ట్ 13 ఆల్కేన్స్. C5 to C17 ఉండేవి కూడా కలర్లెస్ లిక్విడ్స్, అంటే రంగు లేని ద్రవ పదార్థాలు. C5 నుంచి C17 వరకు ఉండే ఆల్కేన్స్. నెక్స్ట్ మోర్ దాన్ C17 అలా ఓడర్లెస్ సాలిడ్స్. ఇక్కడ చూసుకుంటే మొదటి 4 కార్బన్ ఉన్న ఆల్కేన్లు వాయువులు, నెక్స్ట్ 13 మూలకాలు అంటే C5 to C17. C5 నుంచి C17 ఉండే కార్బన్ ఉండే ఆల్కేన్స్ అన్ని కూడా రంగు లేని ద్రవ పదార్థాలు. నెక్స్ట్ C17 కంటే ఎక్కువ అంటే C18, C19, C20 ఈ కార్బన్ పరమాణువులు ఉండేవన్నీ కూడా వాసన లేని ఘన పదార్థాలు. ఇది వాటి యొక్క నేచర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్యుబిలిటీ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ లో అధ్రువ ద్రావణాల్లో కలుగుతాయి. ఇవి ఆల్కేన్స్ అన్ని కూడా. ఎగ్జాంపుల్ కి బెంజీన్, టోలిన్, CCl4 అండ్ సో ఆన్. బెంజీన్, టోలిన్, CCl4 ఇవన్నీ కూడా అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్, అధ్రువ ద్రావణాలు. ఈ అధ్రువ ద్రావణంలో మాత్రమే కరుగుతాయి ఆల్కేన్లు. నెక్స్ట్ MPBP, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కూడా గ్రాడ్యువల్ గా ఏమవుతాయంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి డెన్సిటీ, సాంద్రత. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటి యొక్క డెన్సిటీ కూడా గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇవి ఓవరాల్ ఏంటంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. ఇవన్నీ కూడా మనకి భౌతిక ధర్మాలు.